కలిగించింది అంటే పవన్ కళ్యాణ్ రావడం లేదా డిబేట్ జరిగింది అంతకుముందు, లేకపోతే ఇతర ప్రాంతాల వాళ్ళు రాష్ట్రాల వాళ్ళని. ఇప్పుడు కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి మధ్యలో రావడం రాకపోవడం గురించి చర్చ రావడం ఉంది. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఉన్న నిజమైన కుత నిజమైన హోరాహోరీ పోరాటం ఎలా జరుగుతుందో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా రాష్ట్రానికి న్యాయం చేయలేదు. ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని రాష్ట్ర ద్రోహి, దేశ ద్రోహి అని అంటున్నారు కదా. మీరు చేయాల్సింది చేయలేదు అని ఆయన అన్నారు. కాదు నేను చేశానని నిరూపించుకోవచ్చు. కానీ నన్ను రానివ్వకుండా ఉన్న వాళ్ళంటే ఇప్పుడు సరిహద్దులో మనం కాపు కాయాలి. ఆయన రానిస్తారా లేదా? ఆయన ఈ పద్ధతిలోకి తెలంగాణ రాజకీయాల్లో కావాలనే ఈ వేడి పెంచుతున్నట్టుగా మటుకు కనిపిస్తుంది. కొంచెం కృత్రిమంగా కూడా ఈ మధ్య బీజేపీ నుంచి రావాల్సినంత రెస్పాన్స్ రావట్లేదు. బండి సంజయ్ ఉదంతంలో కొంత ఎదురు దెబ్బ తగలటం వల్ల ఒక కారణం కావచ్చు. రామచంద్రరావు అప్పుడప్పుడు చెప్తున్నది చాలట్లేదు. కిషన్ రెడ్డి లోకీలో ఉంటున్నాడు అని. సో కిషన్ రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు సరిగ్గా చేయలేదని కూడా రేవంత్ ఆరోపించారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి తనుగా ఇంకొక సమస్య కొని తెచ్చుకున్నాడు. హైడ్రా అనేది హిట్లర్తో ముడిపడిన పేరు. హిట్లర్ యొక్క దళానికి ఆ పేరు హైడ్రా, టీం పేరు. అందుకని నేను ఈ హైడ్రా అని పేరు పెట్టాను చెరువుల రక్షణ కోసం అని ఆయన అన్నాడు. సరే, ఎవరైనా హరిశ్చంద్రుడి పేరు, రామచంద్రుడి పేరు, గాంధీ గారి పేరు, మార్క్స్ పేరు, లేకపోతే సుందరయ్య పేరు, ప్రకాశం పంతుల పేరు చెప్తే వేరే విషయం. లేదా యోధులుగా ఉన్నవాళ్ళు అబ్రహాం లింకన్, లేకపోతే ఇంకోటి. హిట్లర్ పేరుతో హిట్లర్ కోసం నేను తెచ్చిపెట్టుకున్నానని రేవంత్ రెడ్డి అనగానే బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ నిన్న ప్రకటన కూడా చేశాడు. మీ ఆలోచనలన్నీ హిట్లర్ లాగే ఉంటాయి, అసలు హిట్లర్ ఇది అన్నందుకు మీరు హిట్లర్ అని చిరంజీవితో సినిమా కూడా తీశారు కదా. అంటే ఖచ్చితంగా ఉంటారని అర్థమేమో అది. ఇక్కడ ఈయన ఇలా తీసేసరికి రాజకీయంగా కోరి ఒక విమర్శ ఆయన కొని తెచ్చుకున్నాడని చెప్పాలి. హిట్లర్తో పోల్చుకొని ఉండాల్సింది కాదు. ఇంకోటి చెప్పేది ఏమంటే హిట్లర్కు హైడ్రాకి ఏం సంబంధం లేదు. హిట్లర్ పేరుతో తీసిన ఒక కామిక్ సిరీస్లో హైడ్రా పేరు వాడారు. రేవంత్ రెడ్డి పొరపాటు పడ్డారు. ఆ కామిక్ సిరీస్ చూసి అదేదో నిజంగా చరిత్రలో హిట్లర్తో ముడిపడి ఉందని అనుకున్నారు. ఏదైనా హిట్లర్ను ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన తమాషాలు చమత్కారం ఏమంటే చాలామంది ఆర్ఎస్ఎస్ భావజాలము, నయా ఫ్యాసిజము, లేకపోతే హిట్లర్ తరహా అని విమర్శలు చేస్తూ ఉంటారు సైద్ధాంతికంగా. లౌకికవాదులు అనండి, వామపక్షవాదులు అనండి, కాంగ్రెస్ కూడా విమర్శ చేస్తుంటుంది. ఇక రేవంత్ రెడ్డి గారు హిట్లర్ను తన దగ్గర తెచ్చి కూర్చోబెట్టుకోవడంతో రాజకీయాల్లో మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే, ఆలోచనలు సంయమనం పాటించకపోతే ఎలా ఉంటుందంటానికి ఇదొక ఉదాహరణగా ఉంటుంది. మరి ఆ హిట్లర్ పాయింట్ మీద ఏమైనా వివరణ ఇస్తారా? వెనక్కు తీసుకోవడమే వివరణ ఇవ్వడానికి ఏమీ లేదు. అందులో వివరణ ఏముంది? హిట్లర్తో స్ఫూర్తి పొందొద్దనే నేను కోరుకుంటాను. కాబట్టి ఇంక మిగతా వాళ్ళ దగ్గర నుంచి, ప్రజాస్వామ్యవాదుల నుంచి, ప్రజా యోధుల నుంచి పొందితే తప్ప ప్రపంచాన్ని భస్మీపట్లం చేయడం కోసం యుద్ధం రగిలించిన యుద్ధాలు ఊరికినే. నాజీ, హిట్లర్, ఫ్యాసిజం మీద పోరాడుతుంది సార్ కాంగ్రెస్ పార్టీ, నయా ఫ్యాసిజం అని చెప్పి. అందుకని హిట్లర్ చిచ్చు రేవంత్ స్వయంగా పెట్టుకున్న ఈ చిచ్చును ఆయనే ఆర్పాలి. మరి